ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతకానికి ఒడిగట్టారు. సుక్మా జిల్లా నందాపరలో 2 గ్రామస్తులను హత్య చేశారు. ఇన్ఫార్మర్ నెపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. మృతులు పోజా దేవేంద్రగా గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ నవీన్. మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా నందపార గ్రామానికి చెందిన 2 పొజు అదేవిధంగా దేవేందర్ ఇద్దరిని కూడా గ్రామస్తుల్ని మావోయిస్టులు అపహరించి వెళ్ళి ఇద్దరిని కూడా ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పి దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే మొన్నటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులు మొత్తం 9 మందిని చంపగా ఈ ఏడాది ఇప్పుడు పూర్తిగా 2 గ్రామస్తులను కూడా చంపినట్టు పరిస్థితి. కాబట్టి గ్రామస్తుల్ని చాలా మందిని కూడా ఇంత ముందు చంపారు, కానీ ఇప్పటికీ 2 గ్రామస్తులు అంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న కొన్ని జిల్లాలలో ఎవరైతే పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారో వాళ్ళనైతే అంతం చేసే పనిలో మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కొరియరు వ్యవస్థను కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ ఆ మావోయిస్టులకు ఎవరైతే మెడికల్ కిట్ చేస్తున్నారో ఎవరైతే ఆహారం అందిస్తున్నారో వీళ్ళందరూ ఆచూకీని కేవలం ఆ గ్రామంలో కొంతమంది మాత్రమే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డైలీ వాళ్ళు ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి మొబైల్ ను వాడుకుంటూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎప్పుడైతే కదలికలు మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉంటున్నాయో వెంటనే దళాలు వస్తున్న మూవ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే దళాలను కలవడానికి ఎవరైతే సానుభూతి పనులు కానీ మావోయిస్టు సంబంధించిన కొరియర్ వస్తుందో వాళ్ళ పేర్లను వెంటనే చెప్పడంతో వాళ్ళని తీసుకెళ్లి కూడా చిత్రహింసలకు గురి చేసి హత్యలు చేస్తున్నారు. ఎన్కౌంటర్ పేరుతో గ్రామస్తులు సంబంధించి ఎవరైతే మావోయిస్టు సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళు భోజనాలు పెట్టిన వాళ్ళు కానీ మెడికల్ కిట్ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళని మావోయిస్టుల పేరు ముద్ర వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక లేఖ అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించి ఆ పక్కా సమాచారం మావోయిస్టుల కదలికలను పక్కా సమాచారం ఇచ్చే వాళ్ళు మాత్రం అర్థం చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా అంటే ఈ ఏడాది మనం చూసుకున్నట్టయితే మావోయిస్ట్ అంటే పోలీసు అధ్యయులకు పెద్దగా ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ పూర్తి స్థాయి కూడా మావోయిస్టు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పోలీసు ఇన్ఫార్మర్ గా ఎవరుస్తున్నారో వాళ్ళనైతే ఖతం చేసుకుంటూ వస్తున్నారు. దాదాపుగా నెలకి 2 నుంచి 3 దాకా కూడా ప్రతి జిల్లాలో అంటే మావోయిస్టు ప్రాబల్యం సుక్మా అదేవిధంగా దంతెవాడ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ ఇన్ఫార్మర్ అయితే అతను చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించిన ఆచూకీ ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే మాత్రం ఎవరికైనా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా లేఖ కూడా విడుదల చేశారు. గతంలో వీళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేస్తే ఈసారి మావోయిస్టులు పందాలు చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి హెచ్చరికలు లేకుండా లేదంటే ప్రజాకోర్టు పెట్టకుండా మావోయిస్టు పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరైతే ఎవరిస్తున్నారో సమాచారం తెలిస్తే అతను చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.